అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నీటి మంచి మాట. స్వర్గం నరకం అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారంలో తనకొచ్చిన లాభాలలో 4వ వంతన్న దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. అందరూ అతనిని దానకర్ణుడు అని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తిగా ఉండేది. కొంతకాలానికి చనిపోయిన తరువాత కోటీశ్వరుడు స్వర్గం చేరాడు. అక్కడ కొద్ది రోజులు మాత్రమే సుఖంగా గడిపాడు. తర్వాత యమదూతలు తనని స్వర్గం నుండి నరకానికి తీసుకువెళ్ళడం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. నరకానికి వెళుతూనే చిత్రగుప్తుడితో వాదం పెట్టుకున్నాడు. అయ్యా, ఇన్ని దాన ధర్మాలు చేసినా నన్ను స్వర్గంలో కొద్ది కాలమే ఉంచి నరకానికి పంపడమేమిటి? మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది, దాన్ని చూసి సరిచేయించండి అన్నాడు. చిత్రగుప్తుడు కోటీశ్వరుడితో, నాయనా, పొరపాటేమీ లేదు. నీకు నీ దాన ధర్మాల వల్ల చాలా పుణ్యం రావాల్సిన మాట నిజమే. కానీ నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని చులకనగా చూసి 1కి 10 సార్లు నీ చుట్టూ తిప్పించుకుని అడిగించుకుని వాళ్ళు బాధపడిన తరువాతే నువ్వు చేసే దానమేదో చేసేవాడివి. ఆ కారణంగా నీకు రావలసిన పుణ్యంలో 4వ వంతు చేతులారా నువ్వే పోగొట్టుకున్నావు. ఆ తర్వాత నేను అంత దానం చేశాను, ఇంత దానం చేశాను అని పదే పదే ప్రతి చోట సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకొని మరో 4వ వంతు పుణ్యం పోగొట్టుకున్నావు అన్నాడు. అయినా కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి కదా అన్నాడు కోటీశ్వరుడు. దక్కేదే, కానీ దానగ్రహీతల చేత నువ్వు చేయించుకున్న సత్కారాలు, సన్మానాలు నీ పేరు ఉండాలని బలవంతం చేసి నువ్వు సంపాదించిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకున్నావు. కనుక నీకు రావాల్సిన పుణ్యంలో అతి స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది అన్నాడు చిత్రగుప్తుడి. అదేమిటి? నా డబ్బుతో కట్టించిన ఆశ్రమాలకు నా పేరు పెట్టమంటే తప్ప? నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకుంటే పాపమా? కోపంతో ప్రశ్నించాడు కోటీశ్వరుడు. అక్కడే చాలామంది పొరపడుతున్నారు నాయన. భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకున్న ద్రవ్యం అంటూ 1 పైసా లేదు. నీ జీవితకాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి. కానీ ఆ జీవితకాలం ముగిసిన తర్వాత నీకు సంక్రమించిన దాంట్లో 1 పైసా కూడా మళ్ళీ నీతో తెచ్చుకోలేకపోయావు. ఇక నీది ఆ సొమ్ము నీది ఎలాగైంది చెప్పు? నీ పేరుతో నువ్వు కూడబెట్టిన ఆస్తి అని మాత్రమే చెప్పుకుంటున్నారు, కానీ నీ తర్వాత అది కూడా వేరే వారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. నీకు రావాల్సిన పుణ్యం అప్పటికప్పుడే పేరు కోసం, ఆర్భాటాల కోసం ఖర్చు పెట్టేసుకున్నావు. మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లయిపోయింది అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారిపోయాడు. తను చేసిన తప్పు తెలుసుకున్నప్పటికీ నరకంలో చిత్రహింసలు అనుభవించాడు. మరి స్వర్గం నరకం అంటే తెలిసిందిగా. ఎడమ చేతితో దానం చేస్తే కుడి చేతికి కూడా తెలియకూడదు. అలా గుప్తంగా దానం చెయ్యాలట. మనం కూడా ఆ దారిలోనే నడుద్దామా మరి? జై శ్రీమన్నారాయణ.